నాగభూషణ్ గారు రేపు సలహాలు సూచనలు ఏమైనా స్వీకరించే అవకాశం ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను మీరు వింటారా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా పొలిటికల్ డిస్కషన్లో ఒపీనియన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించిన ఒపీనియన్స్ తీసుకునే అవకాశాన్ని రూల్ అవుట్ చేస్తారా? అలాగా సార్, మొత్తం అక్కడ ఏదన్నా అలాంటి డిస్కషన్ జరిగి పొత్తుల గురించి ఉండాలా లేదని నిర్ణయం తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మా పురంధేశ్వరి గారితో కానీ మా పార్టీ నాయకులతో మాట్లాడి ఎక్కడెక్కడ మాట్లాడతారు. అప్పటి వరకు ఇది నేషనల్ ఇంట్రెస్ట్లోనే ఏదైనా మాట్లాడతారు సార్. ఇక్కడ ఒక రాష్ట్రం గురించో అలా పర్టికులర్గా నేషనల్ ఇంట్రెస్ట్లో ఏం చేయాలనేది ఆలోచిస్తారు తప్పితే అన్నిటికంటే నేను ఇందాక బీజేపీ చేసే ప్రతి చర్య వెనుక రాజకీయ వ్యూహం లేకుండా ఏ నిర్ణయం జరగదు. అది ఎన్నికలకి అల్టిమేట్గా ఎన్నికలకి భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్ అవ్వడం కోసం ఏ నిర్ణయాలు చేసినా ఏ పనులు చేసినా ఏ మీటింగ్లు పెట్టినా కంప్లీట్గా పడుకున్నా నిద్రపోయినా నుంచున్నా ఆలోచించినా బీజేపీ పాలిటిక్స్ కోసం ఆలోచిస్తుంది. అల్టిమేట్గా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని కేంద్రంలో రాష్ట్రంలో సీట్లు రావాలని దేశం కోసం ఆలోచిస్తుంది. అది కరెక్టే, దేశం కోసం ఆలోచిస్తూ ఇవన్నీ కూడా ఆలోచిస్తారని. దేశం కోసం, రాముడి కోసం, రాజకీయం కోసం బీజేపీ మూడే చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. రేపు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కూడా సేమ్ సిమిలర్ గా ఇంతే ఉంటుంది. అంటే భారతదేశమా తెలుగుదేశమా కూడా చెప్పండి రజనీ గారు. ఇది పంచి భారతదేశం మీకు అది అర్థం కావట్లేదు. మీరు అది కాదు సార్, అది కాదు అప్పలరాజు గారు, నాది క్వశ్చన్ సార్. ఇందా సజ్జల గారు మరీ మమ్మల్ని ఎంత మీరు ఒక పాయింట్ వినాలి, స్థాయి తగ్గించుకున్నారు దాని గురించి అంటలేదులే కానీ నేను అనేది ఇందాక సజ్జల గారు ఒక మాట నేను టీవీ స్క్రోల్లో వస్తుందండి, భారతీయ జనతా పార్టీ స్థాయి తగ్గించుకుందని అంటున్నారు. మా స్థాయి తగ్గటం ఏంటి సార్? నేను ఒకటి అడుగుతున్నాను, అదే సజ్జల గారిని ఈ టీవీ ద్వారా మీరు మొన్నటిదాకా షర్మిల గారిని వాళ్ళ అమ్మ మొన్న ఎలక్షన్లో మరి పొత్తే కదా ఒక విధంగా చెప్పాలంటే పాపం ఎలక్షన్ పనిచేశారు కదా, ఇవాళ అపోజిషన్ ఎందుకు అయ్యారండి? రాజకీయాల్లో ఉంటుంది సార్, అభిప్రాయ భేదాలు రకరకాలుగా ఉంటాయి. మీరు మా స్థాయి తగ్గించుకోవడం ఏంటి? మేము ఎన్డీఏ కూటమి 2014లో కలిసే పోటీ చేసాం, అంతకుముందు 90 వాజ్పేయి గవర్నమెంట్లో కలుస్తున్నాం, డిఫరెంట్ ఒపీనియన్స్ ఎవరు ఎలక్షన్ అలా కాదు. నేను అంటుంది మా స్థాయి తగ్గించుకున్నారనే మాట అలా సజ్జల గారు అనకూడదు కదా, అది నేను అంటుంది. అంటే షర్మిల గారు వాళ్ళు ఏమంటున్నప్పుడేమో నెంబర్ 1, పక్కెళ్తేనేమో నెంబర్ కాదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మేము ఈ రాష్ట్రం అని కాదు, దేశంలో ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి ఇమేజ్ పెరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అప్రిషియేట్ చేయండి. ఇవాళ మీరు దాన్ని అది కాకుండా ఇవాళ మీరు 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మీరే చెప్పారు కదా, ఇవాళ ఎక్కడ చూసినా నేషనల్ హైవేస్ ఏ డెవలప్మెంట్ స్థాయి తగ్గించుకున్నారు బీజేపీ వాళ్ళు అంటానికి. రజనీ గారు అప్పలేదు మిమ్మల్ని స్థాయి తగ్గించుకున్నారు అంటానికి జస్టిఫికేషన్ అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి మోడీ గారిని ఎలా తిట్టాడు, మోడీ గారి కుటుంబాన్ని ఎలా తిట్టాడు, మోడీ గారి భార్యను రాజకీయాల్లోకి లాగాడు, అమిత్ షా గారు వస్తే రాళ్ళు విసిరించాడు, నల్లబెల్లును బెదిరించాడు, ఇలాంటివన్నీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు వెంపలాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళిన సందర్భంలో రజనీ గారు ఒకసారి ఉండండి, మళ్ళీ జైలుకి వెళ్ళినప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు వీళ్ళు తిడితే అలాంటి బీజేపీ వాళ్ళు ఈయన ఎందుకు పిలుస్తారు? ఖచ్చితంగా స్థాయి తగ్గించుకోవడమే కదా. మా వరకు ఒకటి రాష్ట్రానికి వచ్చేసరికి మా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ, నేషనల్ లెవెల్లో చూస్తే పార్లమెంట్ లెవెల్లో చూస్తే మా ప్రత్యర్థి కాంగ్రెస్ ఖచ్చితంగా. అందుకని మా స్టాండ్ ఎప్పుడు కూడా అదే మాదిరి ఉంటుంది. కానీ సో వేరే అంశాల గురించి అందరు కలిసారని ఒక మెసేజ్, అందరు కలిసారు మీకు వ్యతిరేకంగా ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం లేదా? ఏముంది, దానివల్ల పబ్లిక్ ఇంకా మోర్ స్ట్రెంగ్తన్ అవుతారు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి మరింత మంచి చేయకూడదన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏకమయ్యారంటే జగన్మోహన్ రెడ్డికి తప్పులు ఏదో చేసి ఉండబట్టే కదా ఎంతమంది ఏకమయ్యారని వాళ్ళకు కూడా అనిపించవచ్చు కదా కొంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు కాబట్టి వీళ్ళందరూ ఏకమవుతారని చెప్పి పబ్లిక్లో దట్స్ మోర్ పాజిటివ్. ఈరోజు మాకు తెలుస్తుంది అది కూడా మాకు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తుంటే ఓడించడం సాధ్యం కాక వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నటువంటిది ప్రజల్లో కూడా ఈరోజు చర్చించుకునేటటువంటి అంశమైంది ఈరోజు.